హోండా సిటీ వెహికల్ సార్. సెడాన్లో వచ్చేసి హోండా సిటీలో డీజిల్ వెహికల్ గురించి చాలామంది ఎంక్వైరీ వస్తుంటారు కస్టమర్స్, వాకింగ్స్ అనేవి ఎక్కువ వస్తుంటాయి. సో హోండా సిటీలో డీజిల్ మాన్యువల్ అనేది చాలా షార్టేజ్ ఉండొచ్చు మార్కెట్లో. ఇది చూసుకుంటే మన దగ్గర 2018 మోడల్ అయితే అవైలబుల్ ఉంది సార్. 2018 మోడల్ డీజిల్ వెహికల్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ అండి హోండా సిటీ. డ్రైవర్ వచ్చేసి 69,000 మాత్రమే డ్రైవ్ అయింది. వెహికల్ అయితే కండిషన్ అంటే చాలా గుడ్ కండిషన్లో ఉంది వెహికల్. ఇది మన కస్టమర్తో మాట్లాడుకుంటే నియర్ బై 8,50,000 లేదా 8,70,000, 8,50,000 నుంచి 8,70,000 బడ్జెట్లో వచ్చే అవకాశం అయితే ఉందండి. ఫోర్డ్ యాస్పైర్ వెహికల్ సార్, సెడాన్ వెహికల్స్ ఇవి. ఇది వచ్చేసి మన దగ్గర మైలేజ్ అనేది చాలా అడ్వాంటేజ్ ఉంటుంది. 20+ కూడా మైలేజ్ మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఈ వెహికల్లో. సో ఇదేంటంటే మనకు సేఫ్టీ వైజ్ కూడా వెహికల్ చాలా బాగుంటాయి ఫోర్డ్ యాస్పైర్ వెహికల్. ఇది వచ్చేసి ఇయర్ వచ్చేసి 2015 మోడల్ సార్, 2015 మోడల్. ఫ్యూయల్ వచ్చేసి డీజిల్ వెహికల్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ అండి. సో మీకు మన కస్టమర్తో మాట్లాడుకుంటే 4 lakhs నుంచి 4,20,000 బడ్జెట్లో వచ్చే అవకాశం అయితే ఉండొచ్చు. ఇక్కడ చూసుకుంటే 2016 మోడల్ అండి ఈ వెహికల్. పెట్రోల్ వెహికల్, టైటానియం టాప్ ఎండ్ వెహికల్, మాన్యువల్ ట్రాన్స్మిషన్ అండి. 2016 మోడల్ టైటానియం టాప్ ఎండ్ వెహికల్, పెట్రోల్ వెహికల్. ఇది వచ్చేసి డ్రైవర్ వచ్చేసి ఓన్లీ 49,000 మాత్రమే డ్రైవ్ అయింది సార్. ఇది జెన్యూన్ మీటర్ రైడింగ్ షోరూమ్ ట్రాక్ ఉందండి వెహికల్. ఇది వచ్చేసి మన కస్టమర్తో మాట్లాడుకుంటే దాదాపుగా 4,50,000 నుంచి 4,80,000 బిట్వీన్లో రావచ్చు అండి. 4,70,000 లేదా 4,80,000 బడ్జెట్లో వచ్చే అవకాశం అయితే ఉందండి. టాప్ మోడల్ వెహికల్. ఇందులో మనకి ఎయిర్ బ్యాగ్స్ కానీ, అలాయ్ వీల్స్, ఇన్బుల్ట్ స్టీరియో మౌంటెడ్ కంట్రోల్స్, ABS ఇవన్నీ ఫీచర్స్ అయితే అవైలబుల్ ఉంటాయి. సేఫ్టీ వైజ్ కూడా వెహికల్ చాలా బాగుంటుందండి. సరే వెహికల్ వచ్చేసి చెవర్లెట్ సేల్ అండి వెహికల్ ఇది. ఇది వచ్చేసి ఇయర్ వచ్చేసి 2013 మోడల్ అండి, 2013 మోడల్. ఫ్యూయల్ వచ్చేసి పెట్రోల్ వెహికల్, మాన్యువల్ ట్రాన్స్మిషన్ అండి. వెరీ లెస్ డ్రైవ్ అయిన ఓన్లీ 34,000 మాత్రమే డ్రైవ్ అయింది. వెహికల్ అయితే కండిషన్ అంటే చాలా గుడ్ కండిషన్లో ఉందండి వెహికల్ ఇది. ఇది చూసుకుంటే మనకు అంటే తక్కువ బడ్జెట్లో అరౌండ్ మనకి బడ్జెట్ కూడా చాలా తక్కువలో ఈ వెహికల్స్ అనేటివి. మనకు చాలామందికి డౌట్ ఉంటాయి స్పేర్ పార్ట్స్ కష్టం కదా అని చెప్పేసి. మనకు స్పేర్ పార్ట్స్కి ఎలాంటి ఇబ్బంది ఏం లేదండి. మనకు రాణిగంజ్లోకి వెళ్తే మనకు స్పేర్ పార్ట్స్ అంటే అవైలబుల్ ఉంటాయి. ఇది చూసుకుంటే మనకు మెయింటెనెన్స్ కూడా చాలా తక్కువ ఉంటుంది. పెట్రోల్ వెహికల్ కాబట్టి మనకు ఇంజన్ కూడా సేఫ్టీ, ఇంజన్ లైఫ్ కూడా చాలా ఎక్కువ ఉంటుంది చెవర్లెట్ వచ్చేసి. ఇది చూసుకుంటే మనకు కస్టమర్ తోటి మాట్లాడుకుంటే 2,50,000 నుంచి 2,70,000 అండి. 2,50,000 నుండి 2,70,000 బడ్జెట్లో ఏ ప్రైస్ అయినా వచ్చే అవకాశం అయితే ఉంది. ఇది 2013 మోడల్ సార్. హోండా అమేజ్ వెహికల్ సార్. ఇది ఇయర్ వచ్చేసి 2014 మోడల్ అండి, 2014 మోడల్. డీజిల్ వెహికల్, మాన్యువల్ ట్రాన్స్మిషన్ సార్. ఓన్లీ డ్రైవ్ అయింది 65,000 మాత్రమే డ్రైవ్ అయింది. ఇది వచ్చేసి నియర్ బై కస్టమర్ తోటి మాట్లాడుకుంటే 4 lakhs రేంజ్లో ఉండొచ్చు అండి. ప్రజెంట్ అయితే 450 అయితే కోట్ చేస్తున్నారు. స్లైట్లీ నెగోషియబుల్ అంటున్నారు. 380 to 4 lakhs బిట్వీన్లో మేబీ ప్రైస్ అయితే వచ్చే అవకాశం అయితే ఉండొచ్చు. హోండా అమేజ్ వెహికల్ సార్. చాలామంది కస్టమర్లు హోండా సిటీలో కానీ, హోండా అమేజ్లో కానీ ఆటోమేటిక్ వెహికల్స్ కూడా చూసే వాళ్ళు ఉంటారు. సో వాళ్ళకైతే మన దగ్గర 2016 మోడల్ అయితే అవైలబుల్ ఉంది సార్. 2016 మోడల్ ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ పెట్రోల్ వెహికల్ అండి. ఇది వచ్చేసి డ్రైవ్ 82,000 డ్రైవ్ ఉంది. వెహికల్ అయితే మెరూన్ కలర్లో ఉంది. వెహికల్ కండిషన్ అంటే చాలా బాగుంది సార్. ఇది వచ్చేసి మన కస్టమర్ తోటి మాట్లాడుకుంటే 4,80,000 నుంచి 5 lakhs బిట్వీన్లో ఉండొచ్చు అండి. 4,80,000 నుండి 5 లక్షల బడ్జెట్లో ఉండొచ్చు. ఇక్కడ చూసుకుంటే హోండా అమేజ్ వెహికల్ అండి. ఇది న్యూ షేప్ వెహికల్, 2017 మోడల్. ఇది 2017 మోడల్. ఫ్యూయల్ వచ్చేసి పెట్రోల్ వెహికల్ అండి. వెరీ లెస్ డ్రైవ్ అయిన వెహికల్. ఓన్లీ 41,000 మాత్రమే డ్రైవ్ అయింది. ఇది జెన్యూన్ మీటర్ రైడింగ్ సార్, షోరూమ్ ట్రాక్ ఉందండి. పెట్రోల్ వెహికల్, మాన్యువల్ ట్రాన్స్మిషన్ అండి. 2017 మోడల్. డార్క్ బ్లాక్ కలర్లో ఉంది వెహికల్. ఇది వచ్చేసి మనకు కస్టమర్తో మాట్లాడుకుంటే 5 lakhs నుంచి 5,20,000 అండి. 5 లక్షల నుండి 5,20,000 బడ్జెట్లో మనకు వచ్చే అవకాశం అయితే ఉంది. మారుతి షిఫ్ట్ ZDI వెహికల్ సార్, ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్, డీజిల్ ఆటోమేటిక్ వెహికల్ అండి. 2018 మోడల్ సార్. ఇది వచ్చేసి మనకు వెహికల్ వచ్చేసి డీజిల్లో మైలేజ్ ఆటోమేటిక్ వచ్చేసి మనకు 18 దాకా మైలేజ్ కూడా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో ఇదైతే ఇక్కడ మనకు టాప్ ఎండ్ వెహికల్ కాబట్టి అన్ని ఫీచర్స్ ఉంటాయి సార్. ఎయిర్ బ్యాగ్స్ కానీ, అలాయ్ వీల్స్ కానీ, స్టీరింగ్ మౌంటెడ్ కంట్రోల్స్, ఇన్బుల్ట్ స్టీరియో, ABS ఇవన్నీ ఫీచర్స్, బ్యాక్ వైపర్, పుష్ డాట్ బటన్ ఇవన్నీ ఫీచర్స్ అయితే ఈ వెహికల్స్లో అవైలబుల్ ఉంటాయండి. మెయింటెనెన్స్ కూడా చాలా తక్కువ ఉంటుంది. డీజిల్ ఆటోమేటిక్ అండి, 2018 మోడల్. ఇది నియర్ బై కస్టమర్తో మాట్లాడుకుంటే 6,80,000 ఆ రేంజ్లో ఉండొచ్చు అండి. 6,80,000 నుంచి 7 lakhs బిట్వీన్లో ఉండొచ్చు అండి. ప్రజెంట్ డీజిల్ మార్కెట్లో మ్యానుఫ్యాక్చరింగ్ లేదు కాబట్టి డీజిల్ ఆటోమేటిక్ అనేది చాలా డిమాండ్ ఎక్కువ ఉంది. సో ఆ విధంగా చెప్తున్నాను. 680 to 7 lakhs బడ్జెట్లో ఉండొచ్చు అండి ప్రైస్.